రాపూరు అతి ప్రధానమైనటువంటి రహదారి. ఇటు కడప జిల్లాని తిరుపతి జిల్లాని కలిపేటువంటి అతి ముఖ్యమైనటువంటి రహదారి. అంటే దీనికి సంబంధించి R&B రోడ్డుకి ఉన్నటువంటి కల్వర్ట్ ఏదైతే ఉందో స్లాబ్ కల్వర్ట్ అది హఠాత్తుగా అర్ధాంతరంగా కూలిపోవడం. ఈరోజు పాపం వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులు కానీ ప్రయాణం చేయాల్సినటువంటి వాళ్ళు కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. R&B అధికారులు తాత్కాలిక ప్రాతిపదికన దాన్ని చక్కదిద్దడం జరిగింది. అయితే నిద్రలేస్తే చంద్రబాబు చెప్తుంటాడు ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని. చూస్తే ఇది మంచి ప్రభుత్వమా ప్రజలను ముంచే ప్రభుత్వమా అర్థం కావడం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇది అప్పటికప్పుడు చాలామంది సోషల్ మీడియాలో కానీ కొంతమంది విలేకరులు కానీ హఠాత్తుగా జరిగిందని మాట్లాడుతున్నారు తప్ప దాని నివారణ చర్యలు తీసుకోలేదు కాబట్టి జరిగింది అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది. ఎందుకంటే దీనికి సంబంధించి కల్వర్ట్ దెబ్బతినింది, కుంగిపోయినటువంటి కల్వర్ట్ను గురించి పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ విధంగా వీటికి సంబంధించి కల్వర్ట్ కూలిపోయింది, ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది, అక్కడ పోకుండా దాని మీద చెత్తాచెదారం వేసి అడ్డం పెట్టారు కాబట్టి ప్రమాదం సంభవిస్తుంది అని చెప్పినా సరే ఇటు అధికారులు కానీ లేదా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పాపం మాట్లాడితే పరిగిస్తుంటాడు సోమిరెడ్డి, ఆయన కానీ ఎక్కడన్నా దీని గురించి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. దాని ఫలితం ఈరోజు తాత్కాలిక ప్రాతిపదికన చేశారు. నేను అధికారులతో కూడా మాట్లాడా, అంచనాలు పంపించి ఆగస్టు సెప్టెంబర్లోనే అంచనాలు పంపించామని చెప్పారు. ఈ రోడ్డు వేయించినప్పుడు అంతకుముందు చూస్తే అడిగాను నేను, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేయించాం కదా అంటే ఆ రోజు క్వాలిటీ టెస్ట్ చేసాము, ఆ రోజుకి ఇబ్బంది కలగలేదు, ఆ తర్వాత ఇబ్బంది జరిగింది. ఇబ్బంది జరిగినట్టు నుంచి ఉన్నతాధికారులకు చెప్పాము, అయ్యా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి అంచనాలు తయారు చేయమన్నారు, అంచనాలు తయారు చేసి పంపించాము, ఇంతవరకు దానికి ఆమోదం రాలేదు కాబట్టి లేట్ అయింది అని చెప్పారు. కాబట్టి పత్రికల్లో ఒక పక్క వార్తలు వస్తున్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా వీటిని పట్టించుకోకుండా ఈరోజు వదిలేసి ఈరోజు పాపం అంతా అయిపోయిన తర్వాత దాని మీద యుద్ధ ప్రాతిపదికన రాత్రి మోడ్లు పూర్చారంటే మీ బాధ్యత, అధికారుల బాధ్యత, చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికన్నా ముందు మనం అడగాల్సింది ఎందువల్ల మీరు అశ్రద్ధ చేశారు, దేనివల్ల ఈరోజు ఇది జరిగింది. ఒకవేళ ఎవరికి ఏమీ ప్రాణాపాయం జరగలేదు సంతోషం, ఒకవేళ ఏదన్నా ఈ వెళ్ళేటప్పుడే కనుక కూలి ఉంటే ఇది ప్రాణాపాయం జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహించాలనేటువంటిది ప్రధానంగా ఈరోజు చూస్తే ఒక అతి ప్రధానమైనటువంటిది. ఈరోజు అక్కడి నుంచి ఏదైతే ఎక్సెస్ వాటర్ డాగపొడి చెరువు నుంచి వస్తాయో అవన్నీ కండలేరు వాక్కుపోయేటువంటివి కాబట్టి అదేదో మామూలుగా కట్టినటువంటిది కాదు, ప్రధానమైనటువంటిది ముఖ్యమంది కాబట్టి దాన్ని ఆ రోజు పైపులతో కాకుండా స్లాబ్ కల్వర్ట్ కట్టారు, దాని నిర్మాణం పూర్తి చేశారు. అటువంటిది ఈరోజు దాని గురించి పట్టించుకోకుండా దాని గురించి వదిలేసి ఈరోజు నేను గర్వంగా చెప్పగలను వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పొదలకూరు గ్రామంలో ఏ విధంగా మెయిన్ రోడ్డు ఉండిందో చూశారు, దాన్ని మొత్తం సిమెంట్ రోడ్డు వేశాం. అదేవిధంగా మర్రిపల్లి దగ్గర ఇనుకుర్తి దగ్గర మనిషి లోతు గుంటలు పడేది తార్ రోడ్డు, ఆ తార్ రోడ్డు శాశ్వత ప్రాతిపదికన భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం. అదేవిధంగా ఈరోజు పొదలకూరు నుంచి రాపూరు వెళ్ళే రహదారి కానీ, మనుబోలుకు వెళ్ళేటువంటిది కానీ, పొదలకూరు నుంచి సంగం వెళ్ళే రహదారి కానీ, పొదలకూరు నుంచి సోమసలకు వెళ్ళేటువంటి రహదారి కానీ, గ్రామాలకు రోడ్లు లేనటువంటిది లేకుండా ప్రతి గ్రామానికి రోడ్డు వేయడం కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నా హయాంలో జరిగినాయి తప్ప ఈరోజు కేవలం ఏది వెళ్ళినా సరే ఎక్కడ ఏముందా దోచుకు తిందామనేటువంటిది తప్ప నేను ఛాలెంజ్ విసురుతున్నా సోమిరెడ్డిని శాశ్వత ప్రాతిపదికన నేను ఒక్క పని చేశాను ఈ ఒక్క సంవత్సరం 6 నెలలు అని చెప్పానండి. మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? 18 నెలలైంది. మేము పక్క నుండి ఎన్ని రోజులైంది? దాదాపుగా 22 నెలలైంది. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ అధికారం లేదు. మీది నోరా ఇంకేమన్నానా? మాట్లాడితే ఏమంటారు? గత ప్రభుత్వం గతం అయిపోయింది. మిమ్మల్ని ఎన్నుకొని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారో చెప్పాలా, మేము ఇది చేశామని చెప్పలేక చెప్పడం చేతకాక నేను ఈరోజు నిలబడుతున్నా. పక్కన ఉన్నటువంటి డేగపోటు ఎస్టీ కాలనీకి వస్తే పాపం వాళ్ళు రోడ్లు లేవు, ట్రైన్లు ఏమంటే ఆ ఎస్టీలకు రోడ్లు ట్రైన్లు నిర్మించాం, అవసరమైనటువంటి పనులు చేశాం. ఈరోజు మనం వెళ్ళేటువంటి పొదలకూరుకు సంబంధించినటువంటి దాంట్లో అంతకుముందు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు తెస్తే ఆ తర్వాత మరలా ఇంకొక లైన్ వేయించి డెడికేటెడ్ లైన్ వేయించి పొదలకూరుకి నీళ్లు సరఫరా చేసాం. ఆ లైన్ కనపడుతుంది ఈ రోజు కూడా. కాబట్టి శాశ్వత ప్రాతిపదికన చేసినటువంటి పనులు ఉన్నాయి తప్ప మీరు నిద్రలేస్తే సోమిరెడ్డి కొడుకు ఇరువురు రీచ్లో ఏముంది దోచుకుందామా, సోరాయపాలెం రీచ్లో ఏముందో దోచుకుందామా, సోరాయపాలెం మీ పుణ్యమా అని చెప్పి పాప 2 ప్రాణాలు నిండు ప్రాణాలు తీసినటువంటి గోతిలో పడి ఒక ఎస్టీ చనిపోయాడు. ఆ పడవ ప్రమాదంలో ఒక అతను మరణించాడు. వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు. మీరు ఎక్కడన్నా ఎప్పుడైనా రావెల్, ఇసుక, మట్టి,
బూడిద ఏది పడితే దోచుకొని నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, పొదలకూరు మండల వాసులను అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఏ రోజైనా ఎంతమంది శాసనసభ్యులు పనిచేశారు, పొదలకూరులో ఎంతమంది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి లేఅవుట్లు వేశారు, ఎవడన్నా లేఅవుట్ వేసినటువంటి వాడి దగ్గర ఈ చండాలపు చంద్రమోహన్ తప్ప ఎవడన్నా ₹1 బలవంతంగా డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యం ఉందా? లేఅవుట్ల దగ్గర, బ్రాందీ షాపుల దగ్గర, అన్నిటి మీద ఎక్కడ దొరికితే అక్కడ. ఇప్పుడు మీ కొడుకు చూస్తుంటే ఆ గోలగమూడి దగ్గర ఒక సంత పెట్టి ఆ సంతలో నెలకు 5 లక్షలు, వాడు 1వ తేదీ దాటి 2వ తేదీ డబ్బులు ఇస్తానంటే, ఏమా నువ్వు 2వ తేదీ తెచ్చావు డబ్బులు, 1వ తేదీ కల్లా మేము ఆఫీస్లో జీతాలు ఇవ్వాలా, మా ఆఫీస్ జీతాలు ఇవ్వాలంటే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పి మీరు ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు చివరికి పోలీస్ యంత్రాంగం మిమ్మల్ని చూసి పెదవిరుస్తుంది, బాధపడుతుంది. ఎక్కడన్నా బంకర్లు, బూడిద బంకర్లు తీసుకొచ్చేటువంటి ఉంటే దానికి 300 లెక్కన రోజుకి నీకు కప్పం కట్టాలి. 150 బళ్ళకి నాకు కట్టాల్సిందే మీరని చెప్తే ₹45,000 రోజు ఏర్పడింది. కాబట్టి ఇది మంచి ప్రభుత్వమా? గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది మంచి ప్రభుత్వం అని చెప్పి బేరీజ్ వేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా అధికారులకు మాట్లాడడం దీనికి సంబంధించి దశాబ్దాల సమస్య ఆయకట్టు స్థిరీకరణ రామారెడ్డి గుర్తు చేసింది. చంద్రమోహన్ రెడ్డి మాట్లాడితే రైతులు ఈ ప్రాంతాల గురించి మాట్లాడతారు. దశాబ్దాల సమస్య ఆయకట్టు సమస్య. ఎప్పుడన్నా నీళ్లు ఇవ్వాలంటే ఆ ఆయకట్టు లేవు కాబట్టి మేము నీళ్లు ఇవ్వమనేవాళ్ళు. అటువంటిది శాశ్వత ప్రాతిపదికన వాళ్ళకి ఆయకట్టు ఇచ్చాం కాబట్టి ఈరోజు కండలేరు నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళేటువంటి నీళ్ళలో కూడా, ఇతర జిల్లాలకు వెళ్ళేటువంటి నీళ్ళలో కూడా స్థానికంగా ఉండేవాళ్ళు చూడాల్సిందే తప్ప ఆ నీటిని అనుభవించేటువంటి హక్కు లేకపోతే ఆ హక్కు కల్పించి ఆయకట్టు కింద దాన్ని చేర్చి ఈరోజు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇప్పించాం. అనేక రకాలు పెండింగ్లో ఉన్నటువంటివి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఏమన్నావు? రైతులకు సంబంధించినటువంటి అసైన్మెంట్ పట్టాలు నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఎక్కడన్నా అసైన్మెంట్ పట్టాలకు సంబంధించి అవకతవకలు జరిగాయా? ఎక్కడన్నా భూమి లేనటువంటి వాళ్ళకి ఇచ్చాం, నిరుపేదలకు ఇచ్చాం, నీలాగా ఆ పార్టీ వాడు తీసుకొచ్చి ఈ పార్టీ ఊర్లో చుచ్చిపెట్టలా. ఎవడు అనుభవిస్తే పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఇచ్చాం. ఒకరితో ఒకరికి పెరిగిచ్చేటువంటి సాంప్రదాయం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలియదు. ఇళ్ల స్థలాలు ఇచ్చినా, పేదలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చినా, ఏది ఇచ్చినా శాశ్వత ప్రాతిపదికన చేసాం. నువ్వు నిలబడలేకపోతే, కూర్చోలేకపోతేవి, మాట్లాడలేకపోతేవి, నీకు ఎంతసేపటికి సంపాదన పిచ్చి తప్ప ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి పట్టించుకోలేకపోతేవి. నేను ఒకటే చెప్తున్నా, పాపం కొంతమంది చంద్రమోహన్ మాటలని, చంద్రమోహన్ మెహర్బానీకి మిర్రి పడుతున్నారు. రేపటి రోజు ఒకటి ఉందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ రేపు అనేటువంటి రోజు ఈ రోజు మీరు మాట్లాడచ్చు, రేపు వచ్చే రోజు నాయనా మీరు తట్టుకోలేరు, మీరు పాపం భరించలేరు, మీరు సహించలేరు, మీరు నిలవలేరు. కాబట్టి ఇప్పటి నుంచే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. చంద్రమోహన్ అనేటువంటి వాడు రేపు వెళ్ళిపోయిన తర్వాత సర్కస్ కంపెనీలు వేసినట్టుగా లేచి మొత్తం గుడారం ఎత్తుకుని వెళ్ళిపోతాడు తప్ప మరలా ఎవడి మొహం ఈ ప్రాంతాలకు సంబంధించి ఏ రోజైనా మనవాడు, మన ఇంటి బిడ్డ, మన ప్రాంత పోడని చెప్పి ఆ అభిమానం, ప్రేమ నాకుంటుంది తప్ప సవతి ప్రేమ చూపించి ముసలి కన్నీరు కార్చేటువంటి సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు మీ మీద ఎన్నటికీ ఉండదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారం ఉన్నా లేకపోయినా, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా, ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను ప్రస్తావించాలి, ఆ సమస్య పరిష్కారానికి దోహదపడాలి. అందుకే ఈరోజు అధికారంలో లేకపోయినా సరే R&B అధికారులతో మాట్లాడడం, దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపించామన్నారు. బహుశా ఈ ప్రభుత్వం మంజూరు చేయిస్తుందని నేను ఆశిస్తున్నా. లేని పక్షంలో ప్రతిపక్షంగా పోరాటం చేసినా సరే ఇటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే దీనికి సంబంధించి అధికారంలో లేకపోయినా R&B రోడ్డు మంజూరుకి సంబంధించి కానీ, ఆ కల్వర్ట్ మంజూరుకి సంబంధించి కానీ తక్షణమే చర్యలు తీసుకునేదానికి నా వంతు సహాయ సహకారాలు అందించి నా బాధ్యతగా భావించి పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను.